తెలుసుకున్నారా? తెలుసుకున్నాను. తెలుసుకుని ఏం చేస్తున్నారు? పొద్దున వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? పొద్దున నువ్వు ఏ వాక్యం చదువు చెప్పు. కీర్తనలో ఏంటి ఏముంది అక్కడ? కొండల తట్లు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. యెహోవానే నాకు సహాయం కలుగు కదా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. గాడ్ బ్లెస్ యు. సిట్ డౌన్. కాదు ఏంటంటే నువ్వే చదివావు, చదివావా? చదివితే చెప్పు. చదవలేదు కదా. చదివేయడం రాలేదు మేము, మామూలుగా బైబిల్ చూసి చదివాడు. రోజున 5 వచ్చినాలు చూడకుండా రాదా? మరి నేర్చుకుంటారా? చదవడానికి అందరూ చెప్తారా? ఆదికాండం 1 అధ్యాయం చెప్తారా అందరూ? అందరూ కూడా క్లియర్గా చెప్పాలి. ఎవరు అడుగుతారు చెప్పాలి. అందరూ బైబిల్ లేని వాళ్ళు రాష్ట్రం ఇప్పుడు నేను అందరి దగ్గర బైబిల్ ఉంటాను. ఇదేంటి? పరిశుద్ధ గ్రంథం. ఇది లైఫ్ గైడ్ మనకి, మన జీవితాంతం కూడా కదా లైఫ్ గైడ్ అనమాట. దీన్ని ఎప్పుడైతే మనం చదివి జ్ఞానం చేసాము వాక్యాన్ని, ఇది డిక్షనరీ. అవునా? డిక్షనరీని ఓపెన్ చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. వాళ్ళు నాతో ఏమంటే కొండతట్టు నాకు కలర్చిన సహాయం ఎట్లా చేసినా నువ్వు చదివావు కదా, దాన్ని ధ్యానం చేసుకోవాలి. వదిలిపెట్టేయకూడదు, చదివింది వదిలిపెట్టేయకూడదు. దాన్ని నెమర వేసుకోవాలన్నమాట. నెమర వేసుకుంటే ఏమవుతుంది? తిరిగి జరిగేస్తుంది, పని చేస్తుంది. దేవుడు పని చేస్తాడు కదా. కొండతట్టు నాకు కలుగుతుంది, నాకు సహాయం ఎట్లా చెప్పి ఒక్కొక్కరికి నాకు సహాయం కలిగింది. ఆయన నాకు సహాయం ప్రతిదీ కూడా మనకు సహాయం చేసేది. పొద్దున లేస్తే సూర్యుడు ఉదయించిన కాడి నుంచి మనకి ఎవరు సహాయం చేస్తాడు? ఆయన హృదయం మొదలుకొని ఆయన మనకు సహాయం చేసేది. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని నామానికి మహిమకరంగా గర్వకరంగా ఉన్నట్లు ఈ లైఫ్ గైడ్తో స్పెండ్ చేసుకుంటాను. అలా చేసినే కాదు, చదివేసాము మనం స్కూల్కి వెళ్ళిపోయి ఉంటే కాదు. ఏం చేయాలి? దాన్ని ధ్యానం చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, నాకు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడపడుతుంది, నాలో తిరిగి జరిగించలేనా అని అన్నా అనుకో, దేవుడు కార్యం చేయడం ప్రారంభం చేస్తాడు. ఎక్కడైనా మనలో ఉన్నాడు, మన జీవంలో దేవుని ఆలయమై ఉన్నామంట. మీ దేవుని ఆలయం మీరు ఎరుగురా అంటున్నాడు కదా. ఈ దేవుడు ఎవరున్నారు? యేసే ఉన్నాడు. అందుకనే దుష్టులు ఆలోచన చెప్తున్నాడు. ఒక పాపం మాత్రం ఎవరో అపహాసం కూర్చోడానికి ఎక్కువ ధర్మశాస్త్రం ఆలోచించి దేవాలయం ఖ్యాతిపడి ధన్యుడట. అతను నీటిలో డాక్యుమెంట్ ఆపకూడదు. అందుకనే మీరు దుష్టులు చేసే పనులు మనం అలాంటి పనులు చేయకూడదు. రాగానే ఏం చేయాలి? ప్రభా స్కూల్కి తీసుకొచ్చాడు. పొందాలని చిన్న మాట మొక్క నుంచి చెప్పుకోవాలి. కాలేజీ కట్టుకుని అప్పగొచ్చారు కదా, వచ్చిన పెంచేది చిన్న ప్రార్థన చేసుకొని అప్పుడు మీరు కాసేపు ఆడుకొని బ్యాగ్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? స్టడీ చేస్తారు కదా. ఆ స్టడీ చేసినట్టు మళ్ళీ కొట్టినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన. బైబిల్ చదువుకుంటారా? అలా క్రమంగా ఉండాలి మీరు. అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆకారాలు ఆకుంటాడు, ఆయన కుమ్మరిస్తాడు, పట్టజాలు దేవుడు మీ మీద కుమ్మరిస్తాడు. ఏం కావాలో తల్లిదండ్రులకి మీకు కలిగిన వారందరికీ కదా, అందరూ మీకు గొప్ప కార్యాలు చేస్తారు. చాలా మంచి బిల్డింగ్లో వాళ్ళు ప్రార్థించారు. మీరందరూ ఉండాలి కదా. సొంత బిల్డింగ్ కావాలి, రోజు ప్రార్థించారు. మరి మా కస్టమర్ వస్తున్నారు, మా సేవని కుటుంబాన్ని కూడా ఆస్వాదించి ప్రార్థించేది. అవునా? అలా రోజు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీకోసం నేను రోజు ప్రార్థన చేస్తాను. దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రార్థన ఒకటైతే దేవుడు గొప్పమలే దేవుడు సన్ని చేరి మనకి వెంటనే జవాబు ఇస్తాడు దేవుడు కదా. ఇప్పుడే అనమాట, సూన్ రిప్లై అనమాట. అందుకనే మరి మీరు చెప్పేస్తారు కదా. ఇప్పుడు నేను చదివాను కొండతో నాకు కనిపించడాన్ని 121 దాన్ని ధ్యానం చేయి. అందుకని అందరూ కూడా ఆదికాండం నుంచి దేవుడు ఏం చేయాలి? మనం ఒక్కొక్కటి అధ్యాయము 2 వచ్చినా చేసినా అది మనం అది నెమరు వేసుకోవాలి. ఆవిడ ఏం చేస్తుంది? ఆహారం తిని కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తుంది? బయటికి తీసుకొస్తుందా? ముందు బయటికి తీసుకొస్తుందా? తర్వాత నెమరు వేస్తుందా? అప్పుడు బోనస్ అందరికి ఏమవుతుంది? నరాలకి శక్తికరం కదా, శక్తిని ఇస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథం కూడా లైఫ్ గైడ్ కూడా మనకి అలాగే ఇస్తుంది. అటు ఇటు చూడద్దు.
తెలంగాణ చూడాలి, చక్కగా చూడాలంట. హైదరాబాద్లో ఏమంటారు? చక్కగా వెళ్ళాలంటారు. ఏంటి తెల్లగా ఇటు ఇటు వెళ్ళాలంటే తెల్లగా వెళ్ళాలంటాం కదా మనం ఇక్కడ, అవునా? ఆంధ్ర భాష. తెలంగాణ భాష అంటే చక్కగా వెళ్ళాలంటారు, అవునా? చక్కని చూపు ఉండాలి నీకు. అటు ఇటు ఇటు అటుగా చూసేది. నిన్ను చూసి నువ్వు అనేక మాదిరి ఉండాలి. అనేక నువ్వు దేవుడు నిన్ను చూసి దేవుడిని చూసేలాగా ఉండాలి. అప్పుడు అందరూ ఎవరు నీ దగ్గరికి వస్తారు, మనలో ఉన్న దేవుడు దగ్గర. అవునా? అలాంటి వాళ్ళు క్రమంగా ఉండాలి. నువ్వు అందరికన్నా కొంచెం హైట్ ఉన్నావు, అవునా? ఈ క్లాసు ఎంత? నైన్తా? మరి చూడు, అందరికన్నా స్టడీ కూడా పెద్దది కదా. అప్పుడు నువ్వేమో నువ్వు స్టడీగా ఉంటే పిల్లలందరూ స్టడీగా ఉంటాను. అటు ఇటు చూస్తుంటే అటు ఇటు వెళ్తుంటే ఆడుకోరండి. ఎంతో రత్నం తెలుసు. నువ్వు కొత్తగా వచ్చావు కదా. ఎవరు? సైకిల్ ఇక్కడే కదా. సైకిల్ కూడా వస్తున్నాయి. అందువల్ల దేవుళ్ళు అందరికీ మహిమ కలుగును గాక. అందరూ కలిసి చేతులు ఎత్తి ప్రార్థన చేయించిన ప్రార్థన నిలబడిచిన ప్రార్థన చేస్తాను.